ఏదైతే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురైన పాప గురించి ఇక్కడ ప్రధానంగా వార్తలు అనేది దురదృష్టవశాత్తు ఆ పాప నిన్న చనిపోవడం జరిగింది. ఇది ప్రభుత్వ హత్యగా అభివర్ణిస్తూ ఇక్కడ వార్తా కథనాన్ని బ్యానర్ వార్తగా నమస్తే తెలంగాణలో ప్రచురించడం జరిగింది. పాపం శైలజ ప్రాణం పోయింది. 14 ఏళ్లకే 100 ఏళ్ళు. 27 రోజులు పోరాడి నిమ్స్లో చనిపోయిన వాంకిడి గురుకుల బాలిక మమ్ముల మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థిని శైలజ వాంకిడి గురుకులంలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థత, రహస్యంగా మృతదేహాన్ని తరలించిన వైద్యులు, శోక సముద్రంలో మునిగిపోయిన తల్లిదండ్రులు. ఎంతమంది మరణిస్తే నీ గుండె కరుగుతుంది అంటున్న కేటీఆర్, గిరిజన బిడ్డకు శాపంగా సర్కారు నిర్లక్ష్యం అంటున్న హరీష్ రావు. ఇక్కడ వాళ్ళ తల్లి మాటలిందాం. మమ్ముల చూసుకుంటుందని ఆశపడ్డాం. హాస్టల్లో దీపావళి రోజు మా బిడ్డకు వాంతులు అయినాయి. ఆ విషయం మాకు 2 రోజుల దాకా ఎవరు చెప్పలే. దవాఖానాకు తీసుకుపోయేటప్పుడు సీరియస్గా ఉందని చెప్పిండ్రు. నిమ్స్లో చేర్పించి 20 రోజులు అవుతుంది. బిడ్డ ఆరోగ్యం గురించి డాక్టర్లు, అధికారులు ఎవ్వరు స్పష్టత ఇవ్వలేదు. డాక్టర్లను అడిగినప్పుడల్లా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు, గ్యారంటీ ఇవ్వలేమన్నారు. మా బిడ్డ చనిపోయేదాకా మాకు ఏది సరిగా చెప్పలే. మంచిగా చదువుకొని మమ్మల్ని చూసుకుంటుందని ఎంతో ఆశపడ్డాం. మా పాప చావుకు అధికారులే కారణం అంటూ శైలజ తల్లి మీరాబాయి కన్నీరు మున్నవుతున్న సందర్భం ఇది. అదేవిధంగా ఉన్నత చదువులు చదివి పుట్టిన ఊరుకు మంచి పేరు తెచ్చి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన ఆ ఆడబిడ్డ భవిత ముగిసిపోయింది. 27 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన విద్యార్థిని శైలజ కళను కళ్ళల్లోనే దాచుకొని కళ్ళు మూసింది. కానరాని రోగాలకు వెళ్ళిపోయింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థత, చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడిన విద్యార్థిని శైలజ మృతి చెందింది. పాప వయసు 14 సంవత్సరాలే ఉంది. హైదరాబాద్ నిమ్స్లో 23 రోజుల పాటు చికిత్స పొందిన శైలజ పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. కానీ సోమవారం శైలజ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు స్పష్టం చేశారు. అక్టోబర్ 30న వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 64 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ చూసాను కదా, మొత్తానికైతే గత 10 నెలల నుంచి 42 మంది విద్యార్థులు చనిపోయినలు. ఇక్కడ 60 మంది విద్యార్థులకు అస్వస్థ గురైన 64 మంది విద్యార్థులు వాంకిడి ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఈ బాలికలంతా అస్వస్థకు గురైనలు. సో వాళ్ళని మంచిర్యాలు, ఆసిఫాబాదు, కొంతమందిని హైదరాబాద్ పంపించారు. ఇక్కడ శైలజ అనే అమ్మాయి పాపం దాదాపు ఒక 1 నెల రోజుల పాటు 27 రోజుల పాటు ఆసుపత్రి నిమ్స్లో చికిత్స పొందుతూ వెంటిలేటర్ల పైన చికిత్స పొందుతూ కొన ఊపిరితో బతుకుతుందా లేదా అనే క్వశ్చన్ మార్కే ఉండిపోయింది. సో చివరిగా ఆమె నిన్న సాయంత్రం పాపం చనిపోయింది. హుటాహుటిన వాళ్ళందరూ ఆ పాపను డాక్టర్ వైద్యులు ఏం చేసినంటే వాళ్ళ ఇంటికి పంపించినట. గురుకులాల్లో మృత్యుఘోష. కాంగ్రెస్ రాజ్యంలో గురుకులాల మృత్యు కుహరాలు మారుతున్నాయి. గురుకులాలు అనేది మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. ఆహారం విషతుల్యమై కొందరు అనారోగ్యంతో, ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకొని మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారు. పిల్లల మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగులుస్తున్నాయి. ఇంకా గురుకులాలు అంటే ఎట్లున్నాయంటే ఇక అది దాన్ని చూస్తే అక్కడికి మరణ కూపాలుగా మారుతున్నాయి. ఇంకా గురుకులం పోయిందంటే ఇంకా వాడు చచ్చిపోయి ఇంటికి వచ్చేటట్టే పరిస్థితి తయారైంది. ఇంకా ప్రాణంతో పోయిన పిల్లలు శవంగా ఇంటికి వస్తున్నారట. ఆ విధంగా ఉంది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మరణాలు 48, 23 ఆత్మహత్యలంట, 8 అనుమానాస్పద మరణాలు, 13 ఏమో అనారోగ్య మృతులు. ఫుడ్ పాయిజన్తో చనిపోయిన వారు 4. మొత్తం 886 అస్వస్థకు గురైన విద్యార్థుల సంఖ్య. ఇంకా చూసినలా మొత్తంగా చనిపోయిన వాళ్ళు 48 మంది ఉన్నారు. 886 మంది మాత్రం అస్వస్థకు గురైన. ఒక విధంగా గురుకులాలపైన, ఆశ్రమ గిరిజన పాఠశాలపైన ప్రభుత్వం ఎంతైనా ఇంకా కట్టడి ఇవ్వాల్సి ఉంది. మరి జిల్లా కలెక్టర్లు కానీ, ఇంకా ఆఫీసర్లు కానీ, అక్కడ ఉన్న వార్డులు కానీ, హెచ్ఎంలు కానీ దీనిపైన దృష్టి పెట్టుకోవాలి. ఇప్పటికే చాలామంది పిల్లలు 800 నుంచి 900 పిల్లలు అస్వస్థకు గురైనలు, 48 మంది చనిపోయినట్టు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఒకప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాల్లో ఈ విధంగా జరగలే. కానీ ఇప్పుడు మాత్రం అరకొర సౌకర్యాల మధ్య ఇంకా హాస్టల్కి వెళ్ళిన పిల్లలు తిరిగి వచ్చేదాకా కూడా భరోసా లేదని తల్లిదండ్రులు కన్నీరు మునై గుండెలు అవసలి విధంగా వాళ్ళు ఏడుస్తూ రోధిస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే ఇక్కడ ఈ తల్లి ఎంతో హృదయ విధాకరమై ఏడుస్తుంటే నిజంగా కన్న తల్లిదండ్రులు అయ్యో రేపు మా గురుకులాల్లో ఉన్న మా పిల్ల పరిస్థితి ఏంటి అని చెప్పి బాధపడుతున్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వం
తల్లిదండ్రులకు ఒక నమ్మకాన్ని కల్పించి గురుకులాలు అనేవి సొంత ఇల్లు లాంటివే, ఆ తల్లి లాంటి ఆలన తండ్రి లాంటి పాలన అనేది ఏ విధంగా ఉంటుందో, సో అమ్మ ఒడిలో ఉంటే పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉంటారో ఈ గురుకులాల్లో పిల్లలు అంత జాగ్రత్తగా ఉంటారు. శుచి శుభ్రతో కూడిన భోజనం ఏర్పాటు చేసి మంచి విద్యా బుద్ధులు నేర్పుతున్నామని చెప్పి దానిపైన ఒక నమ్మకం భరోసా కలిగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దీని అంతటి కారణం అసలు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వలన, ఈ యొక్క గురుకుల విద్యాలను కట్టడి చేయకపోవడం వల్లనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అని చెప్పి ప్రజల నుంచి వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈ మధ్య కవిత గారు కూడా వీటిపైన మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన స్పందించాలి.